ఇప్పుడు జనసేన ఈ పాయింట్ రేట్ చేయడం వాస్తవం ఉందా, అందులో ఏమనుకోవాలి? ఏం మరి ఆయనే చెప్పాలి ఎందుకు ఎట్లా వస్తారని. ఇప్పుడు పింఛన్ అనేది డీబీటీ, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్, డైరెక్ట్గా తీసుకెళ్ళి అదేది ఫింగర్ వేస్తున్నారు, ఫోటో తీస్తున్నారు, చూసిస్తున్నారు. అట్లా కాకుండా అందులోంచి డబ్బులు ఏమైనా పోవాలంటే వాళ్ళకి జనాలకి డబ్బులు ఇవ్వకూడదు, వీళ్ళు తినేయాలి. ఎట్లా సాధ్యం వద్దు ఆయనే చెప్తే సరిపోతుంది కదా. అంకెవదో చెప్పేసేసి గుడ్డేది చేలో పడ్డట్టు మాట్లాడకూడదు కదా. అంటే ఆయన చెప్పింది ఏంటంటే బేస్లెస్ అని కాదు, కానీ ఈయన వేణుగారు చెప్పిన దాని ప్రకారం వివిధ కార్పొరేషన్ల నుంచి 1800 కోట్ల రూపాయలు పింఛన్లు తీసుకున్నాం, పింఛన్ల కోసం తరలించామని చెప్పడం. అదే టైంలో పింఛన్ల కోసం ఖర్చు పెట్టింది 1504 కోట్లు అని చెప్పి ప్రకటన చేయడం. ఈయన ఆ బ్యాలెన్స్ చేసి మిగిలిన 292 కోట్ల రూపాయలు వెళ్ళిపోతుంది. అలా లెక్కేసుకుంటే ఏడాదికి 3500 కోట్ల రూపాయలు తినేస్తున్నారు. అది ఆయన తీసుకొచ్చిన లెక్క. బోడిగుండుకి మోకాలకు ముడి పెట్టడం. అది ఇప్పుడు ప్రాక్టికల్గా ఏంటంటే ఎట్లుంటదంటే వీళ్ళు SC/ST సబ్ ప్లాన్ గురించి మాట్లాడతారు చాలాసార్లు. అట్లాగే ఈ కానీ ఎట్లుంటదంటే బీసీకి సపరేట్ నిధి, లేకపోతే ఎస్సీకి సపరేట్ నిధి, ఈ కులానికి సపరేట్ నిధులు అనేవి ఉండవు. టోటల్గా బడ్జెట్ కేటాయించేసి ఆయా కార్పొరేషన్లకి డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడానికి కుదరవు, త్రూ కార్పొరేషన్స్ ద్వారానే పంచుతారు. రుణాలు తీసుకునేటప్పుడు పనిచేస్తున్నామంటే బ్యాంకులు డబ్బులు ఇవ్వవు కాబట్టి కార్పొరేషన్లకి డబ్బుల్ని బదిలిస్తారు. అప్పుడు ఇప్పుడు ఈ